నిన్న ఎలకదుర్తిలో అత్యంత వైభవంగా జరిగింది. వైభవపేతంగా మొత్తం అశేషంగా అసంఖ్యాకంగా తరలి వచ్చినటువంటి భారీ జన సందోహం అనేది ఎట్లా తరలి వచ్చిందో మనం చూస్తున్నాం. ఇంత సువిశాలమైన ప్రాంగణం దాదాపుగా 1200 ఎకరాల్లో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణం ఎక్కడా కూడా ఖాళీ లేకుండా చాలా కిక్కిరిసిపోయినటువంటి జనసంద్రం మనకు కనిపిస్తోంది. నిన్న ఇదే కాదు, ఇంకా సభా ప్రాంగణానికి లేని వారు చేరుకోలేని వాళ్ళు రోడ్లపైనే అనేక సమస్యలతో, ట్రాఫిక్ సమస్యలతో కావచ్చు, మధ్య మధ్యలో కొంతమంది పోలీసులు అక్కడ వెహికల్స్ని అడ్డుకోవడం కావచ్చు, అట్లా దాదాపుగా కొన్ని లక్షలాది మంది బయట కూడా నిన్న ఆగిపోయిన పరిస్థితి. సో మనం చూస్తున్నాం, విశాలమైన గ్రౌండ్ మొత్తం తన జనసంద్రంతో నిండిపోయింది. గులాబీ సముద్రం, హోరుగల్లు, రజతోత్సవ బీఆర్ఎస్ విరాజిల్లు అంటూ మనం చూస్తున్నాం. సో ఎక్కడ చూసినా కూడా జనం ఆనందంతో, కేరింతలతో నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సంరంభాన్ని చాలా వైభవంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో వాళ్ళందరినీ అసంఖ్యాకంగా తరలి వచ్చినటువంటి జనసాంద్రాన్ని ఉద్దేశించి నిన్న ప్రసంగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు. ఒక ఉత్తేజపూరిత ప్రసంగం సాగింది. వచ్చినటువంటి కార్యకర్తల్లో, అభిమానుల్లో, శ్రేణుల్లో ఒక ఉత్సాహం, రెట్టింపయ్యేటువంటి ఉత్సాహం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని చూరగొంటుంది, రాబోయేది మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అంటూ నిన్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకర్తలకు, శ్రేణులకు, ప్రజలకు, నాయకులకు నిన్న ఉత్సాహపూరిత ప్రసంగం చేశారు. సో ఒక్కసారిగా కేసీఆర్ ప్రసంగాన్ని నిన్న ఒక్కసారిగా వినడం కోసం అక్కడికి తరలి వచ్చినటువంటి అశేషమైనటువంటి ప్రజానీకం, అశేషమైనటువంటి కార్యకర్తలు, అసంఖ్యాకంగా ఉండేటువంటి నాయకులు, కార్యకర్తలు ఒక ఉత్సాహపూరితవంతులై తిరిగి పయనమయ్యారు. నిన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇచ్చినటువంటి సందేశం, ఆ స్ఫూర్తిని రాబోయే రోజుల్లో కొనసాగిస్తాం, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా ప్రతి ఒక్కళ్ళం కూడా కంకణబద్ధమై పనిచేస్తామంటూ కార్యకర్తలు నిన్న మరోసారి ప్రతినబూనారు. సో బహిరంగ సభలోనే కాదు, అశేషంగా మీడియాల ముఖంగా, టీవీల ముఖంగా దాదాపు కోట్లాది మంది వీక్షించారు బీఆర్ఎస్ బహిరంగ సభని. సో ఒకసారి మనం చూద్దాం. తెలంగాణకు విలన్ కాంగ్రెసే అంటూ నిన్న ఆయన మరోసారి ఉద్ఘాటించారు. హన్మకొండ జిల్లా ఎలకదుర్తిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై నుంచి అశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న పార్టీ అధినేత కె చంద్రశేఖరరావు, తెలంగాణకు విలన్ కాంగ్రెస్, ఆంధ్రతో విలీనం చేసి ఆగం చేసింది నెహ్రూ, ఉద్యమ బిడ్డల్ని కాల్చి చంపింది ఇందిరా, పొత్తు పెట్టుకొని 14 ఏళ్లు ఏడ్పించింది కాంగ్రెస్ అంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. గులాబీ జెండాతోనే స్వరాష్ట్ర కళ సాకారం, 10 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినాం, రైతులను కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాం. రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రధానంగా రైతాంగాన్ని ఎట్లా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తుంది, పూర్తిగా విస్మరిస్తుంది, ఇవాళ ఆత్మహత్యల పరంపర ఎందుకు కొనసాగుతోంది, నాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను, వ్యవసాయ రంగాన్ని అత్యంత ప్రథమ ప్రాధాన్య రంగంలో పెట్టుకొని వ్యవసాయాన్ని బాగు చేశాం, రైతులను చాలా క్షేమంగా చూసుకున్నాం. కానీ ఇవాళ ఆ రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా దగా చేసింది, ఎట్లా మోసం చేసింది, రైతుల్ని ఇవాళ ఎట్లా పొట్టన పెట్టుకుంది అంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహాన్ని, రైతుల పట్ల తన ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు నాడు ముఖ్యమంత్రిగా ఉండి హైదరాబాద్ నడిబొడ్డున అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని నిషేధించారు. తెలంగాణ అనవద్దని స్పీకర్ ద్వారా రూలింగ్ ఇచ్చారు. ఇదే జిల్లాకు చెందిన ప్రణయ్ భాస్కర్ ఆ రోజు ఎమ్మెల్యేగా శాసనసభలో తెలంగాణ అంటే అది నేరమైనదిగా పరిగణించి నిషేధించే ప్రయత్నం చేశాడు. ఆనాడైనా, ఏనాడైనా, ఈనాడైనా తెలంగాణకు నెంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీనే అంటూ కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్రంగా ధ్వజమెత్తారు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్. రైతుల్ని నాడు కళ్ళలో పెట్టుకొని చూసుకున్నాం, రైతు కష్టమైంది నాకు తెలుసు, నేను స్వయంగా రైతును, అందుకు రైతాంగాన్ని కళ్ళలో పెట్టుకొని చూసుకున్నా. దేశంలో షేర్షా సూరి అనే రాజు ఉండే, ఆయన కాలంలో రెవెన్యూ సంస్కరణలు తీసుకొచ్చారు. చరిత్ర పొడుగుతా చూస్తే స్వతంత్ర భారతం వరకు ప్రజాస్వామ్య ప్రభుత్వాలు కూడా రైతుల దగ్గర రకరకాల శిస్తులు వసూలు చేశాయి, నీటి తీరువాలు వసూలు చేశాయి. రైతులను ఏనాడు ఆదుకోలే. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎవరు అడక్కపోయినా, ఎన్నికల్లో చెప్పకపోయినా నాకు నేనుగా ఆలోచించి రైతు బంధు పథకాన్ని తీసుకొచ్చి అమలు చేశామంటూ నాకు కేసీఆర్ గుర్తు చేశారు. సో రైతు బంధు పథకం అనేది, రైతు బంధు ద్వారా దాదాపుగా 73-74 వేల కోట్ల రూపాయలని నేరుగా రైతులకు అందించారు. ఆ రైతు బంధు కాదు, రైతు బంధుకు అనుబంధంగా రైతు బీమా కూడా తీసుకొచ్చినటువంటి విషయాన్ని నిన్న కేసీఆర్ గుర్తు చేశారు. ఏదైనా కారణం చేత రైతు పొరపాటున మరణిస్తే, అది ఏ రూపంలో సరే, ఏ రంగా మరణించినా సరే, ఆ కుటుంబానికి కేవలం 8-9 రోజుల్లోనే 5 లక్షల చెక్కు ఇచ్చి ఆ కుటుంబానికి ఒక గొప్ప బాసటగా, గొప్ప భరోసాగా నిలిచినటువంటి విషయాన్ని కూడా నేను గుర్తు చేశారు కేసీఆర్. అయితే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రైతు బంధువు లేదు, రైతు భరోసా అన్నారు, ఆ రైతు భరోసా కూడా ఇవ్వని పరిస్థితి. దీంతో రైతాంగం ఎంతగా ఆవేదన పడుతుందో వారి మాటల్లో స్పష్టమైనటువంటి విషయం. కాంగ్రెస్ సర్కారు ఫెయిల్, సంచులు నింపుడు, మోసడులో పాస్, రాష్ట్రానికి కేంద్రం 11 రూపాయలు కూడా ఇయ్యలేదు, ఉల్టా 7 మండలాలు గుంజుకున్నారు ఎలకదుర్తి సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. రాజ్యం నడప చేతగాక ఆర్థికంగా దివాలా తీయించి ఆగమాగం చేస్తున్నారని విమర్శించారు. ఎల్కదుర్తి రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ సర్కారుపై నిప్పులు చెరిగారు. రాజ్యం నడప చేతగాక ఎల్లెలు కలబడి రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించి పిచ్చి పనులన్నీ చేసి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారంటూ ఆయన తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ విషయాన్ని కూడా బీజేపీ పట్ల కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు జాతీయ పార్టీలు తెలంగాణ ఎట్లా మోసం చేస్తూ వచ్చినాయి. తెలంగాణను గతంలో మొదటి నుంచి కూడా నాటి నుంచి నేటి వరకు ఇంకెప్పటికైనా కూడా నెంబర్ 1 విలన్ కాంగ్రెసే అంటూ ఆయన మరోసారి ఉద్ఘాటించారు. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా, మరో జాతీయ పార్టీ బీజేపీ కూడా తెలంగాణను ఎట్లా వ్యతిరేకించింది, తెలంగాణ ఏర్పాటు తర్వాత తెలంగాణను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక రకాలుగా ఎట్లా హేళన చేస్తూ మాట్లాడారు అనేది కూడా నిన్న గుర్తు చేశారు. అలాగే బీజేపీ కూడా 11 రూపాయలు కూడా ఇవ్వలేదు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెలంగాణ పట్ల తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందంటూ కేసీఆర్ మండిపడ్డారు. 11 ఏళ్ల బీజేపీ పాలనలో రాష్ట్రానికి 11 రూపాయలను ఇచ్చారా అంటూ ప్రశ్నించారు. శూన్య హస్తాలు తప్ప ఏమీ ఇయ్యలేదు. దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెడితే ఒక్కటైనా తెలంగాణకు ఇచ్చిండ్రా? ఒక్క ప్రాజెక్ట్ అయినా జాతీయ హోదా ఇచ్చిర్రా? కాంగ్రెస్ వాడు ఇట్లుంటే బీజేపీ వాడు అట్లా ఏమీ లేదు. ఉల్టా ఖమ్మంలో 7 మండలాలు గుంజుకున్నారు. సీలేరు ప్రాజెక్టు గుంజుకున్నారు. నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడు? తెలంగాణ వచ్చిందిరా అని మనం సంతోషపడితే తల్లిని చంపి బిడ్డను బతికించిండ్రు అంటాడే. ఇలా ఒక్కసారి కాదు. కాబట్టి అది కూడా బీజేపీ మనకు పనికొచ్చేది కాదు. ఇట్లా రెండు జాతీయ పార్టీల వైఖరిని, రెండు జాతీయ పార్టీలు తెలంగాణను ఎట్లా మోసం చేస్తున్నాయో ప్రజలకు మరోసారి లక్షలాది మందిని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ మొదటి నుంచి ఎట్లా మోసం చేస్తూ వచ్చింది, గత 60 ఏళ్లుగా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా అణిచివేసుకుంటూ వచ్చింది, తర్వాత తప్పని పరిస్థితిలో ఎట్లా దిగి వచ్చి కాంగ్రెస్ ఆ రోజు తెలంగాణ ఏర్పాటు చేసింది అనేది గుర్తు చేశారు. సో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ అనేది ప్రధానంగా తెలంగాణకు విలనని చెబుతూనే ఎట్ ద సేమ్ టైం బీజేపీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక సార్లు ఎట్లా హేళనగా మాట్లాడారు. 10 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా బీజేపీ నుంచి, కేంద్రం నుంచి మాత్రం ఎటువంటి సహాయం అందించలేదు. కొత్త రాష్ట్రం అయినప్పుడు కొత్త రాష్ట్రానికి ఇతోధికంగా ప్రోత్సాహకాలు అందించాలి, దాన్ని ప్రోత్సహించాలి. కానీ ఎక్కడా కూడా ఎటువంటి ప్రోత్సాహకాలు కేంద్రం నాడు బీజేపీ నుంచి రాలేదు అంటూ బీజేపీ యొక్క వైఖరిని కూడా నిన్న లక్షలాది మంది ప్రజల మధ్య ఎండగట్టారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిన్న లక్షలాది మందితో అసంఖ్యాకంగా వచ్చినటువంటి జనాన్ని ఉద్దేశించి ప్రసంగించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. అంతకంటే ముందుగా పహల్గాంలో మృతులకి వారు నివాళులు అర్పించారు. మొత్తం సభావేదిక అంతా కూడా వారు నివాళులు అర్పించారు. ఇక కండ్ల ముందే ఇట్లా అవుతుంది అనుకోలేదు. ఎంత మంచిగా ఉండే తెలంగాణ బొందల పడేసిండ్రు, గింత మోసం చేస్తారనుకోలే. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనకకపోతుంది. దీనికి కారణం ఎవరు? ఈ దుర్మార్గులు కాదా? వాళ్ళను నిలబెట్టి అడగాల్సిన అవసరం ప్రజలకు లేదా? రజతోత్సవ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాడు బుల్డోజర్లు చెరువుల్లో పుడికి తీస్తే వాళ్ళ పేదల ఇండ్లు నాశనం చేస్తున్నాయి, పేదలను గోసబుచ్చుకుంటుంది ఈ ప్రభుత్వం అంటూ ఒకనాడు బుల్డోజర్ దాన్ని ఏ రకంగా ఉపయోగించాలి ఆ రకంగా ఉపయోగించాం. మిషన్ కాకతీయతోటి చెరువుల్లో పుడికలు తీసిన బుల్డోజర్లు ఇవాళ ప్రజల ఇండ్లను నేలమట్టం చేసినటువంటి ఒక ఆవేదనను నిన్న వారు అక్కడ ప్రస్తావించారు. ముఖ్యమంత్రులుగా పనిచేసే వాళ్లకు గాంభీర్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. నేను సీఎం అయిన తర్వాత అధికారుల్ని అడిగి ఆ పథకాన్ని అట్లనే ఉంచండి, మార్చకండి అని చెప్పినా ఆరోగ్యశ్రీ మా పథకం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది. దాని పేరు కూడా మార్చలేదని అసెంబ్లీలో కూడా చెప్పినా. కానీ ఇప్పుడు వీళ్ళు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, కేసీఆర్ ముచ్చట లేకుండా చేస్తాం అంటున్నారు. చేస్తారా అంటూ చాలా ఆగ్రహంగా ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఏ భూములు అమ్మాలో ఏవి అమ్మొద్దో విచక్షణ ఉండొద్దా? మాట్లాడితే బీఆర్ఎస్పై బదనం పెడుతున్నారు. వశమైతే లేదని భూముల్ని అమ్మకానికి పెడుతున్నారు. అత్యవసరమైతే కొన్ని అమ్మొచ్చు, ప్రజలకు అవసరం లేని భూముల్ని, విలువ వచ్చేది ఉంటే ప్రజల పనుల కోసం కొన్ని అమ్మొచ్చు. కానీ ఏది అమ్మాలో ఏది అమ్మొద్దో విచక్షణ ఉండాలి కదా. యూనివర్సిటీలని అమ్ముతారా? ఇలా హెచ్సియు అమ్ముతారు, రేపు విలువైన భూములని ఓయూను అమ్ముతారు. ఇలా కథం పట్టుకుంటా పోతే ఏమైనా మిగులుతుందా? ఇది పద్ధత? ప్రభుత్వం నడిపించే విధానమా? వీళ్ళు ఏ విధంగా గోల్మాల్ చేస్తున్నారో అందరూ గమనించాలి అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సో భూముల అమ్మకం విషయంలో కూడా ఏంటంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా బదనాం చేస్తున్నారంటూ ఆయన ప్రస్తావించారు. ప్రభుత్వ భూములు అమ్మే విధంగా, అమ్మే రీతిలో అమ్మేవి అయితే, నిజంగా ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో అవి ఉపయోగపడనివైతే వాటిని అమ్మవచ్చు. కానీ ప్రజల ఆస్తుల్లాగా ఉండేవి, ప్రజలకు ఉపయోగపడేవి, అది ఏ రకంగానైనా పర్యావరణ పరంగా కావచ్చు, మరో రకంగా కావచ్చు, ప్రజలకు ఉపయోగపడే భూముల్ని ఎవరైనా అమ్ముకుంటారా అంటూ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఆగ్రహంగా ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రభుత్వాన్ని మేము పడగొట్టాం, ప్రజలేమి ఈపులు సాఫ్ చేస్తారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతారనే ఆరోపణలు కేసీఆర్ తోసిపుచ్చుతూ, నేను ఇంకో ముఖ్యమైన మాట చెప్పాలి. ప్రభాకర్ రెడ్డి మా దుబ్బాక ఎమ్మెల్యే నుండి ఆయనతో ఎవరో హైదరాబాద్లో మాట్లాడుతూ, అన్న ఇంకా 3 ఏళ్ళు భరించాలనే గవర్నమెంట్ అని మాట్లాడాడు. ఆయన ఆ మాటను విలేకరులకు చెప్పింది. దాన్ని పట్టుకొని మా గవర్నమెంట్ను పడగొడతారట అంటున్నారు. గవర్నమెంట్ను పడగొట్టేటువంటి అగత్యం, గవర్నమెంట్ను పడగొట్టేటువంటి అవసరం బీఆర్ఎస్కి లేదు. ఖచ్చితంగా ప్రజలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని
పడగొడతారు అనేది ఆయన వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి చిల్లర ప్రయత్నాలు బీఆర్ఎస్ చెయ్యదు అంటూ కూడా లక్షలాది మందిలో ఆయన ప్రకటించారు, స్పష్టం చేశారు. మరోపక్క కగార్ ఆపరేషన్ కగార్తో గిరిజనుల్ని వేధిస్తున్నారంటూ కూడా దాన్ని నిలిపేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. అక్కడ ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి, కగార్ పేరుతో గిరిజనుల ఊచకోత తగదు, ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా నక్సలైట్లు, మిలిటరీ చేతిలో ఉందని నరికి పారేస్తామంటే ఎట్లా అంటూ ఎలకదుర్తి సభలో ఆ అంశాన్ని ప్రస్తావించారు కేసీఆర్. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో ఛత్తీస్గఢ్లో యువకుల్ని గిరిజనుల్ని ఊచకోతకు వస్తుంది, అది ధర్మం కాదు, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు, మేము ప్రభుత్వం దగ్గరికి వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. నేను కేంద్రాన్ని కోరుతున్నా, బలం ఉంది కదా అని చంపుకుంటూ పోవడం కాదు, అది ప్రజాస్వామ్యం కాదు, ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయండి, నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి, వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి, అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందడికి రానియండి అంటూ కూడా ఆయన కేంద్రం ముందు డిమాండ్ చేశారు. ఇక పోలీసుల విషయంలో కూడా మాట్లాడారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు, ఇవాళ సోషల్ మీడియాలో కావచ్చు మరొక వేదికల పైన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వాళ్ళపైన కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి వేధిస్తున్నారు అనేది పోలీసులకు కూడా నిన్న ఆయన సూచించారు. పోలీసులకు రాజకీయాలు ఎందుకు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్, వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే స్పష్టీకరణ, ప్రజల తరపున ప్రశ్నిస్తున్న పార్టీ సోషల్ మీడియా వారియర్లపైన కేసులు ఎందుకు పెడుతున్నారు, బీఆర్ఎస్ సభను ఆపుతారా, ఈ ప్రపంచాన్ని ఎవరు ఆపుతారు, ఆగబడితే ఆగుతుందా, సోషల్ మీడియా వారియర్స్ కార్యకర్తలు ఎవరు భయపడొద్దు, ఇక నేనే బయలుదేరుతా, అందరి లెక్కలు తేలుస్తా, బీఆర్ఎస్ సైనికులకు పార్టీ అధినేత అభయం ఇచ్చారు. సో అది సోషల్ మీడియా వేదిక కావచ్చు, మరొక వేదిక కావచ్చు, ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్టులు పెట్టినా మాట్లాడినా కూడా ఎట్లా వేధిస్తున్నారు, ఇక్కడి నుంచి కార్యకర్తలకు నేనే అండగా ఉంటా, నేనే బయలుదేరుతా అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. సిపాయిల అన్నోళ్లకు శాతనైతే లేదా, నాడు జబ్బలు మెడలు జరిచిండ్రు, అజ్ఞానంతో సర్వనాశనం చేసిండ్రు, కేసీఆర్ పక్కకు పోగానే ఆగమవుతుందా, ప్రజలను ఎందుకు గోసబుచ్చుకుంటున్నారు, మా పాలనలో భూముల ధరలు ఎట్లా ఉండే, కాంగ్రెస్ పైన కేసీఆర్ ధ్వజమెత్తారు. నాడు ఎట్లా తెలంగాణ ఆర్థికంగా బలపడింది, గ్రామాల్లో కూడా ఎట్లా స్ట్రెంథన్ అయ్యాయి, రైతులు ఎట్లా స్ట్రాంగ్ అయ్యారని కూడా ప్రస్తావిస్తూ నాడు భూముల ధరలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూముల ధరలు ఎట్లా పెరిగింది, ఒకనాడు సమైక్య రాష్ట్రంలో ఎట్లా ఉండే, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థనంతా కూడా పరిపుష్టం చేస్తున్నప్పుడు, వ్యవసాయాన్ని చాలా స్ట్రెంథన్ చేస్తున్నప్పుడు భూముల ధరలు ఎట్లా పెరిగినాయి, మళ్ళీ వాళ్ళ భూముల ధరలు ఎట్లా నేల చూపులు చూస్తున్నాయి, మొత్తం ఎక్కడికక్కడ మొత్తం ఎట్లా స్తంభించిపోయింది వ్యవస్థ అనేది కూడా నిన్న వారు ప్రశ్నించారు. ఎస్, మహాగర్జనను తలపించిన రజతోత్సవం, మొత్తం ఒక మహాగర్జనను నాడు 2010 డిసెంబర్ 16న ఇదే వరంగల్ వేదికగా అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఒక మహాగర్జనను తీసుకుంది. ఆ రోజు మహాగర్జనను ఎట్లా అయితే సూపర్ సక్సెస్ అయిందో, నాడు తెలంగాణ ఉద్యమ ఆకాంక్ష ప్రతి ఒక్కరిలో కూడా ఎట్లా ప్రజ్వరిల్లిందో ఇవాళ అదే స్థాయిలో నిన్న కనిపించింది. ఒక మహాగర్జనను తలపించే విధంగా నిన్న బీఆర్ఎస్ పార్టీ సభ గ్రాండ్ సక్సెస్ అయింది, మహాగర్జనను తలపించింది. తెలంగాణ స్వర్ణ కాంతులకు ప్రతినబూరిన బీఆర్ఎస్ దళం, గుండె గుండెలో ప్రతిధ్వనించిన గులాబీ నాదం, మేడారం జాతరలా పోటెత్తినటువంటి కేతనం నిన్న చూస్తున్నాం. మహిళలు కూడా చాలా ఆనందోత్సాహాలతోటి ఎట్లా నృత్యాలు చేస్తూ వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మనం చూస్తున్నాం. రజతోత్సవం రణ సంతకం, బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతమైంది, ఊహించిన దానికంటే అశేషంగా జనవాహిని తెలరావడంతో గ్రాండ్ సక్సెస్ అయింది. కిక్కిరిసిన సభ ప్రాంగణం రాష్ట్ర ప్రభుత్వంపై రణ సంతకం చేసింది. అధినేత కేసీఆర్ రణ నినాదం చేశారు, కాంగ్రెస్ బీజేపీలపై సింహ గర్జన చేశారు. తెలంగాణ ప్రజల పరిరక్షణకు మరోసారి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది అంటూ అశేషంగా తరలి వచ్చినటువంటి లక్షలాది మందిలో ఆయన మరోసారి ప్రకటించారు. బీఆర్ఎస్ ప్రస్థానానికి ఆ ఇద్దరే మూల స్తంభాలు, పార్టీకి కొండా లక్ష్మణ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ సభకు బయలుదేరే ముందు నిన్న అమరవీరుల స్తూపం దగ్గర వారు నివాళులు అర్పించారు. తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించి వారు సభకు బయలుదేరారు. కేసీఆర్ వెంటే తెలంగాణ, అన్ని వర్గాలు బీఆర్ఎస్ వైపే, ఎలకదుర్తిలో ఎటు చూసినా జనమే. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి తన నృత్యంతో అక్కడ ఆహ్లాదపరిచారు, ఉత్సాహపరిచారు కార్యకర్తల్ని. ఎలకదుర్తిలో గులాబీ ప్రభంజనం, ఎంత అనుకున్నారో అంతకు మించి వచ్చారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జన సునామీ, అంచనాకు మించి వచ్చిన యువత మహిళలు. హెడ్ కౌంట్ 8.5 లక్షలు ఉందన్న అవుట్లేయర్, డ్రోన్ విజువల్ సాయంతో లెక్క తేల్చిన ఏఐ, 10 లక్షల కంటే ఎక్కువగా వచ్చారన్న గ్రోక్, 15 లక్షలు దాటారంటూ నెటిజన్ల కామెంట్స్. ఇంకా అక్కడికి సభా ప్రాంగణానికి చేరుకున్నటువంటి వాళ్ళు కూడా అసంఖ్యాకంగా రోడ్ల మీదే ఆగిపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ చరిత్రలో ఇది నిలిచిపోతుంది అంటూ కేటీఆర్ వెల్లడించారు. ఉద్యమాల పురుడిగడ్డ ఓరుగల్లు సభకు తరలి వచ్చిన నేతలకు, ప్రజలకు స్వాగతం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అందరికీ కూడా స్వాగతం పలికారు. చీరాల మీదుగా కేసీఆర్ పయనం, బీఆర్ఎస్ శ్రేణుల్లో నూతన ఉత్సాహం, మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అడ్డంకులు సృష్టించిన, అంచనాలకు మించి జనం వచ్చారు, అనేక అడ్డంకులు సృష్టించారు. సునామీ అంటే ఎట్లా ఉంటుందో మనం సముద్రంలో చూసాం, కానీ ఇప్పుడు జన సునామీ ఎట్లా ఉంటుందో ఎలకదుర్తిలో చూసాం. చీమల దండులా కదిలిన గులాబీ సైనికులు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు జన జాతరలా కదలి వచ్చారు. కేసీఆర్ సభ అంటేనే
ఆషామాషి కాదు పార్టీ రజతోత్సవ వేళ. దీంతో పాటు ఏడాది తర్వాత తమ నాయకుడు బహిరంగ సభకు వస్తారంటే గులాబీ కార్యకర్తల్లో జనాల్లో ఎంత జోష్ వచ్చిందో మనం చూసాం. ఎన్నికలు లేవు, ఇప్పుడు ఉద్యమ సమయం కాదు, అయినా కూడా ఒక వెల్లువల అశేషంగా లక్షలాదిగా తరలి వచ్చారు. లెక్కకు మించి అసంఖ్యాకంగా తరలి వచ్చారు. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అంచనా వేసుకుందో ఆ అంచనాకు మించి చాలా ఉత్సాహభరితంగా అందరూ భారీగా తరలి వచ్చారు. సో ఇది ఒక చరిత్రగా గతంలో ఒక భారీ బహిరంగ సభల నిర్వహణ అంటే ఉద్యమ పార్టీ కాలం నుంచి కూడా టీఆర్ఎస్కి ఒక గొప్ప పేరుంది. సో అది బీఆర్ఎస్గా ప్రస్థానం కొనసాగిస్తున్నప్పటికీ కూడా ఇవాళ అదే తమ సభ యొక్క రికార్డులను తామే అధిగమించుకుంటూ ఒక భారీ బహిరంగ సభల్ని నిర్వహించడంలో ఎప్పుడూ బీఆర్ఎస్ సక్సెస్ అని నిన్న మరొకసారి నిరూపించబడింది. నిన్న మొత్తం తెలంగాణ దారులన్నీ కూడా ఎలకదుర్తి వైపే వెళ్ళాయి. ఒకసారి ఎట్లా పయనం అయ్యారు, ఎట్లా ఉత్సాహంగా నిన్న బయలుదేరారు మొత్తం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, శ్రేణులందరూ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మొత్తం బస్సులు ర్యాలీ మనం చూస్తున్నాం. హన్మకొండ జిల్లా ఎలకదుర్తిలో నిర్వహిస్తున్నటువంటి రజతోత్సవ సభకు సిద్దిపేట నుంచి పెద్ద ఎత్తున వెళ్తున్నటువంటి ప్రైవేటు వాహనాలు, బస్సుల ర్యాలీ మనం చూస్తున్నాం. ఇక్కడ మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ నాయకులు బస్సుల్లో తరలి వస్తున్నారు. వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడం కోసం అక్కడ టాప్ పైన వాళ్ళు నిలబడి అభివాదం చేస్తున్నటువంటి ఫొటోస్ మనం చూస్తున్నాం. దారి పొడవునా తరగని అభిమానం. ఎలకదుర్తి సభానంతరం తిరుగు ప్రయాణంలో సిద్దిపేట జిల్లా చేర్యాల వద్ద కేసీఆర్కు జన నీరాజనం పలికారు. ఆయన రోడ్ మార్గం ద్వారా నిన్న వచ్చారు. ఆయన కేసీఆర్కు జన నీరాజనం పలికారు. దారి పొడవునా కూడా అదే ఉత్సాహం కొనసాగింది. గులాబీ జెండానే మనోధైర్యం. ఒక దివ్యాంగుల వాళ్ళు కూడా ఉత్సాహంగా తరలి వచ్చారు. కామారెడ్డిలో ఒక సెల్లులో మొబైల్లో కేసీఆర్ ప్రసంగాన్ని చూస్తున్నటువంటి యువకులు. ఇక్కడ స్వల్ప ప్రమాదం, ఏదో 2 బస్సులు ఢీకొన్నటువంటి స్వల్ప ప్రమాదం అనేది ఒకటి చూస్తున్నాం మనం. సో గోడరాతల్ని కాంగ్రెస్ వాళ్ళు తొలగించినటువంటి ఒక వార్త కూడా చూడొచ్చు. ఇట్లా ఉన్నటువంటి వాల్ రైటింగ్స్ని వాళ్ళు ఈ రకంగా చెడిపేశారు. వాటిగా చెడిపేస్తేనో దాచేస్తేనో దాగకుండా చాలా సూపర్ సక్సెస్ అయింది బీఆర్ఎస్ పార్టీ సభ. గులాబీ పండుగ నవ్వుల నిండుగా. నల్గొండ జిల్లా నుంచి బస్సులో సభకు బయలుదేరినటువంటి నాయకుల ఫోటో మనం చూస్తున్నాం. ఆంక్షలపై నిలదీత. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం సమీపంలో ప్రైవేటు బస్సులను ఆపుతున్నటువంటి డీటీఓ వెంకటరమణతో వాగ్వాదం దిగిన బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాత మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాల ఉపేంద్రరెడ్డి, సండ్ర వెంకటవీర ఉన్నారు. సభదారిలో సహపంక్తి భోజనాలు చేస్తూ వాళ్ళు వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే కంచెల భూపాలరెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళందరూ బయలుదేరారు. బౌద్ధ్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాల్లో బయలుదేరారు. అదిగో కేసీఆర్. ఆ బహిరంగ సభలో వారు వచ్చినటువంటి సమయాన్ని అందరూ కూడా టీవీల్లో తిలకిస్తున్నటువంటి, టీ న్యూస్లో వాళ్ళు తిలకిస్తున్నటువంటి ఫోటో కూడా మనం చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు ర్యాలీగా బయలుదేరినటువంటి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ టీ న్యూస్లో, ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా చాగరకొండలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా టీ న్యూస్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రజలు మనం చూస్తున్నాం. ఇట్లా అన్ని వర్గాల వాళ్ళు కూడా నిన్న సభకు స్వచ్ఛందంగా తరలి రావడం, సభకు రాలేని వాళ్ళు టీవీల ద్వారా, ఫోన్స్ ద్వారా, మొబైల్స్ ద్వారా వాళ్ళు చూడడం, అంటే మొత్తం అశేషంగా కొన్ని కోట్లాది మంది ఈ సభను నిన్న వీక్షించారు. బీఆర్ఎస్ పార్టీ అధినేత చేసినటువంటి ప్రసంగాన్ని నిన్న అందరూ కూడా వీక్షించారు. లారీలు అడ్డుపెట్టి ఆపేసే యత్నం. బీఆర్ఎస్ సభకు పోలీసుల అత్యుత్సాహం. ట్రాఫిక్ దారి మళ్లించడంతో ఇబ్బందులు. వేలాదిగా రోడ్లపైనే నిలిచిపోయిన వాహనాలు, ఎక్కడెక్కడే భారీగా ట్రాఫిక్ సమస్యలు. జెండాలు కట్టినందుకు పోలీసులు కేసులు పెట్టారు. వేదికకు 12 కిలోమీటర్ల దూరంలో తలసాని సభ వైపు రాకుండా అడ్డుకున్నటువంటి పోలీసులంటూ అనేక చోట్ల ఇట్లా ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు జరిగినాయి. ఎర్రటెండలో ట్రాఫిక్ క్లియర్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. వాట్ ఏ పవర్ఫుల్ స్పీచ్. సో గ్రోక్ చెప్తోంది, ఆనాటి ఉద్యమ స్ఫూర్తి మళ్ళీ రగిలించింది. కేసీఆర్ ప్రసంగమైన గ్రోక్ చాట్బాట్ విశ్లేషణ. ఇది కేసీఆర్ ముద్రకు నిదర్శనమన్న చాట్ జీపీటీ. బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. దీనిపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. బీఆర్ఎస్ సభ, కేసీఆర్ ప్రసంగం, ప్రజాస్పందనకైన స్పందనపై ఏఐ చాట్బాట్ను నమస్తే తెలంగాణ ప్రశ్నిస్తే చాట్బాట్ అనేది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. బీఆర్ఎస్ సభ, రజతోత్సవ సభ విజయవంతమైంది. సభకు ప్రజలు భారీగా వచ్చారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు ప్రజల నుంచి ఉత్సాహభరితమైన స్పందన వచ్చింది. కేసీఆర్ ప్రసంగానికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది అనే ప్రశ్నకి ఉద్యమ స్ఫూర్తిని, రాష్ట్ర ఆత్మగౌరవాన్ని ఉద్ఘాటించడంతో సభకు హాజరైన లక్షలాది మంది ప్రజలు హర్షధ్వానాలతో, చప్పట్లతో స్పందన తెలియజేశారు. తెలంగాణ పోరాట జ్ఞాపకాలు, బీఆర్ఎస్ విజయాలను ప్రస్తావించినప్పుడు ప్రజలు ఉద్వేగానికి లోనయ్యారు అంటూ గ్రోక్ వెల్లడించింది. జాతీయ మీడియాలో రజతోత్సవ సంబురం. ఇంగ్లీష్ న్యూస్ ఛానల్ హెడ్లైన్స్ కూడా మనం చూస్తున్నాం. కేసీఆర్ సర్ప్రైజెస్ బై ర్యాకింగ్ ఆఫ్ మావోయిస్ట్ ఇష్యూ అని ది హిందూ. తర్వాత కేసీఆర్ డిమాండ్స్ హాల్ట్ టు ఆపరేషన్ కగార్ అంటూ సౌత్ ఫాస్ట్. కేసీఆర్ అర్జెస్ సెంటర్ టు హాల్ట్ ఆపరేషన్ కగార్ అంటూ పీటీఐ. కేసీఆర్ డబ్ కాంగ్రెస్ యాజ్ విలన్ నెంబర్ 1 ఫర్ తెలంగాణ ది స్టేట్మెంట్. బీఆర్ఎస్ రింగ్ ఇన్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా. బీఆర్ఎస్ సెలబ్రేటెడ్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఇన్ వరంగల్ అంటూ ది న్యూస్ మినిట్. బీఆర్ఎస్ సెలబ్రేటెడ్ సిల్వర్ జూబ్లీ మీటింగ్ ఇన్ వరంగల్ అంటూ డెక్కన్ హెరాల్డ్.
కాంగ్రెస్ #1 విలన్ ఆఫ్ తెలంగాణ, విల్ నాట్ త్రో అవుట్ గవర్నమెంట్ కేసీఆర్ అంటూ సియాసత్. ఇట్లా మొత్తం నేషనల్ మీడియా, జాతీయ ఛానల్స్ కూడా బహిరంగ సభ యొక్క జరిగినటువంటి తీరును, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధినేత ప్రసంగం యొక్క ముఖ్యాంశాలని వెల్లడించారు. కాంగ్రెస్కు కౌంట్ డౌన్ స్టార్ట్. ఉద్యమ పార్టీ రజతోత్సవం, ప్రజాపోరుకు సమర శంఖం. ఉద్యమ బాటలో పురుడు పోసుకున్న తెలంగాణ ప్రాణం, పోరు పదంలో ఊపిరి పీల్చుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష. భారీ సభతో మరో రణానికి బీఆర్ఎస్ నాంది పలికింది. తెలంగాణ వాదులు, విశ్లేషకుల్లో వ్యక్తమైనటువంటి అభిప్రాయం. మీడియా అటెన్షన్, కేసీఆర్ సెన్సేషన్. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు టీవీ, డిజిటల్, సోషల్ మీడియా వేదికల్లో అనూహ్యమైన స్పందన. కేసీఆర్ ప్రసంగాన్ని టీవీల్లో వీక్షించినటువంటి కోట్లాది మంది. రైట్, ఇక దేశాన్ని విడిన 537 మంది పాకిస్తాన్ పౌరులు అటారీ వాఘా సరిహద్దు వద్ద బారులు తీరినటువంటి వాహనాలంటూ ఒక వార్త వస్తే 22 గంటలు ట్రెక్కింగ్ చేసి కొగెర్నాగ్ అడవుల నుంచి పహల్గామ్కు ముష్కరులు, అధికార వర్గాల వెల్లడి. కేసు ఎన్ఐఏకి అప్పగింత, దర్యాప్తులో కీలకంగా మారినటువంటి ఫోటోగ్రాఫర్, వీడియో అంటూ ఈ వార్త కూడా చూడొచ్చు. నూతన సీఎస్గా రామకృష్ణారావు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు. ఆర్థిక శాఖలో తనదైన ముద్ర. 13 బడ్జెట్ రూపకల్పనలో భాగం. ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ కూడా నిధుల సమీకరణలో కీలక పాత్ర. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ శాఖ బాధ్యతలు సమర్థంగా నిర్వహణ అంటూ నూతన సీఎస్కు సంబంధించిన వార్త వస్తే, ఇక మిగతా పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు కూడా మనం చూద్దాం. నిన్న జరిగినటువంటి బహిరంగ సభకు సంబంధించి కవరేజ్ ఏ పత్రికల్లో ఎట్లా వచ్చిందో. సో ఈనాడులో మనం చూస్తున్నాం. ఈనాడులో తెలంగాణకు కాంగ్రెసే విలన్, గోల్మాల్ చేయడంలో, అబద్ధాల్లో దాన్ని మించింది లేదు, కమిషన్లు తీసుకోవడం, సంచులు మోయడమే ఆ పార్టీ పని అంటూ ఈనాడు ఇచ్చినటువంటి కవరేజ్. అశేషంగా తరలి వచ్చినటువంటి భారీ జనసందోహం ఫోటోగ్రాఫ్ కూడా మనం చూస్తున్నాం. అలాగే నిలువెత్తు కేసీఆర్ అభివాదం చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫ్ కూడా మనం చూడొచ్చు. 11 ఏళ్లలో 11 రూపాయలు కూడా ఇవ్వని బీజేపీ, ఆపరేషన్ కగారును కేంద్రం నిలిపివేయాలి. భారత రజతోత్సవ సభలో కేసీఆర్ నేనే బయటకు వస్తా, పోరాడతా అంటూ ఆయన ఉద్ఘాటించింది ఈనాడులో ప్రధానంగా బ్యానర్గా మనకు కనిపిస్తోంది. ఇక సాక్షి చూద్దాం. సాక్షిలో కాంగ్రెస్ అన్నింటిలోనూ ఫెయిల్, మంచిగున్న తెలంగాణను ఆగం చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కేసీఆర్ ఫైర్ అనేది సాక్షిలో కూడా ఒక ఫుల్ ఫోటోగా మనం చూస్తున్నాం. అశేషంగా తరలి వచ్చినటువంటి ఫోటో మనం చూస్తున్నాం. జనానికి అభివాదం చేస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చారో మనం చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ఇచ్చారు, బట్ ఏదో ఇవ్వాలా వద్దన్నట్టు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. చాలా తక్కువ సైజు ఫోటో వేయడం కావచ్చు. తర్వాత కేసీఆర్ గారి ఫోటో కూడా చాలా కేవలం ఒక రౌండ్లో మాత్రమే వేశారనేది వస్తుంది. మనసు కాలుతోందంటూ హెడ్లైన్ పెట్టారు. మరి మనసు కాలుతోందనేది ఎవరికి అనేది కూడా ఆంధ్రజ్యోతి ఏదో అర్థం కాని విధంగా హెడ్లైన్ పెట్టినట్టుగా ఇప్పటికే రియాక్షన్స్ వస్తున్నాయి. ఇక తెలంగాణ టుడేలో తెలంగాణ రైజెస్ ఫర్ కేసీఆర్ అనేది ఈ వార్త చూస్తున్నాం. అశేషంగా తరలి వచ్చినటువంటి జనం, అసంఖ్యాక తరలి వచ్చినటువంటి బహిరంగ సభ జనం ఫోటో మనం చూస్తున్నాం. రైట్, ఇవి పత్రికల్లో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు, వాస్తవాలు చర్చ ప్రారంభిద్దాం.